అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. డిజిటల్ అరెస్ట్ మోసం దారుణం. బెంగళూరు టెకీ ఇల్లు జాగలు అమ్మి మరీ 2 కోట్ల రూపాయలు కాజేసిన దుండగులు. బెంగళూరు సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా విజ్ఞాన్ నగర్లో నివాసముంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ బబితా దాస్ ఈ మోసానికి బలయ్యారు. ఆమె 10 ఏళ్ల కొడుకుతో కలిసి ఉంటుంది. ఈ ఏడాది జూన్లో అనుమానాస్పద పార్సిల్ వచ్చిందంటూ కొరియర్ బాయ్ కాల్ చేశాడు. ఆ తర్వాత ముంబై పోలీసులని చెప్పుకుని పోలీస్ గెటప్లో ఉన్న ఇద్దరు వీడియో కాల్ చేశారు. డ్రగ్స్ పార్సిల్ వల్ల మనీ లాండరింగ్ కేసు నమోదైందని బెదిరించారు. ఆమె కొడుకును కూడా కేసులో ఇరికిస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో భయపడిన బబితా దాస్ 6 నెలల పాటు వారి బెదిరింపులకు లొంగిపోయింది. విజ్ఞాన్ నగర్లోని తన ఫ్లాట్, మలూరులోని 2 ఇండ్ల జాగలు అమ్మేసి వచ్చిన డబ్బంతా నేరగాళ్లకు బదిలీ చేసింది. దుండగులు ఇంకా డబ్బు డిమాండ్ చేయడంతో బ్యాంక్ లోన్ తీసుకుని మరో మొత్తం కూడా పంపింది. చివరికి నేరగాళ్లు దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి డబ్బు కలెక్ట్ చేసుకోమని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అప్పుడే మోసపోయానని తెలిసి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంబంధిత సమాచారం. డిజిటల్ అరెస్ట్ మోసాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. బెంగళూరులో ఇటీవలి 6 నెలల్లో 200 కేసులు నమోదయ్యాయి. 150 కోట్లకు పైగా నష్టం జరిగింది. సైబర్ నేరగాళ్లు డ్రగ్స్ పార్సిల్, మనీ లాండరింగ్ పేరుతో భయపెట్టి ఇళ్లు, భూములు అమ్మించే స్థాయికి బాధితులను నెట్టేస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ మోసాలపై సీబీఐ దర్యాప్తు ఆదేశించింది. జాగ్రత్తలు, సూచనలు. డిజిటల్ అరెస్ట్ అనేది మోసమే. సీబీఐ, ఎడ్, పోలీసు అధికారులు వాట్సాప్ వీడియో కాల్స్తో అరెస్టు చేయరు. అనుమాన కాల్స్ వచ్చినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లండి. మనీ లాండరింగ్, డ్రగ్స్ రవాణా గురించి చెప్పుకుంటే స్పందించవద్దు. ఓటీపీ, ఆధార్, బ్యాంకు వివరాలు షేర్ చేయవద్దు. డబ్బు బదిలీ చేయమని, వర్చువల్ కోర్టు బెయిల్ గురించి చెప్పితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. రెగ్యులర్గా బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకోండి. అనుమాన ట్రాన్సాక్షన్లు ఉంటే బ్యాంకుకు రిపోర్ట్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. వాట్సాప్, బ్యాంకు యాప్లలో భద్రతా సెట్టింగ్లు ఉపయోగించండి. సీనియర్ సిటిజన్స్ కు ముఖ్యంగా అవగాహన కల్పించండి. హెల్ప్ లైన్ 14567 ఉపయోగించండి.